కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా. నీ కృప సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా. నీ ఆశము కన్నా ఎత్తైనది యేసయ్యా. నీ కృప సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా. నీ ప్రేమ నన్ను విడువదు, ఎడబాయదు, ఎల్లకాలము తోడు నీవే. నన్ను విడువదు, బాయదు, ఎల్లకాలము తోడు నీవే. నమ్మదగిన యేసయ్యా, కృతజ్ఞతా స్తుతులు నీకే. 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 కృతజ్ఞతా స్తుతులు నీకే. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనల్ని ఒక దానిలోకి పిలిచాడంటే అది మన శక్తి, మన తెలివి, మన సాధించడం కాదు, మన ఎబిలిటీ కాదు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎన్ని గెలిచామో, అదంతా ఆయన మనకి నమ్మకంగా చేసి పెట్టినవి. ఆయన కృపలో తప్పులు ఉండవు, ఎన్నటాలు ఉండవు. బికాజ్ వాటన్నిటి కోసం ఆయన చనిపోయాడు కాబట్టి. నియమ నిబంధనలు లేని ప్రేమ, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేని, పరమ తండ్రి నీ ప్రేమ నిస్వార్థమైనది. నీ ప్రేమ నన్ను విడువదు,
ఆయన కృప ఆకాశము కన్నా ఎంతో ఎత్తైనది. మళ్ళా అందరం కలిసి వాట్ ఎవర్ మనం ఈ జీవితంలో ఏది అనుభవిస్తున్నామో, ఏ ప్రతి మేలుందో, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప. మనం అలా మంచి స్థితిలో ఉండాలనుకున్నాడు. ఎంతో మందికి ఆ అవకాశం. లెట్ us praise him. లోపలికి వెళ్ళాలి, దేవుడు లోపలికి. నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా. నీ కృప సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా. కొన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి అందుకోలేము. ఆయన ఆలోచనలు మనలా ఉండవు, ఎంతో ఎత్తుగా ఉండే అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన లోతులు పట్టుకోలేము. ఒకరిని వదిలేస్తే వదిలేసినట్టు కాదు. ఆయన రోమిలకు రాసిన పత్రిక 11 అన్నాడు, ఆయన డెప్త్స్ తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ఇజ్రాయెల్ని ఆయన విడిచిపెట్టిన కాదు అన్నాడు. ఆయన పితరుల విషయం అయితే వాళ్ళు ప్రియులు అన్నాడు. దేవుడు ఎలా ఆలోచిస్తాడో, మన కోసం ఏ వైపు నుంచి ఎటు ఉంటాడో ఊహించలేము. కానీ ఎన్ని వైపులు చూసినా నీ వైపు ఉంటాడు. నమ్మదగిన దేవుడు. కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా. నీ కృప సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా. నీ ప్రేమ నన్ను విడువదు, ఎడబాయదు. కన్నకాలము తోడు నీవే. నీ ప్రేమ నన్ను విడువదు, ఎడబాయదు. ఎల్లకాలము